సికింద్రాబాద్ మహిళ మృతి కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. తల్లి చనిపోయిన మరుసటి రోజు ఇద్దరు కూతుళ్లు చనిపోవాలని నిర్ణయించుకున్నారు. సూసైడ్ నోట్ కూడా రాశారు. వారం రోజుల పాటు తల్లి మృతదేహంతో రవళిక, యశ్విత ఇంట్లోనే ఉన్నారు. సూసైడ్ లెటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువతులు మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు చెబుతున్నారు. ఐదేళ్ల క్రితం వారి తండ్రి రాజు గొడవపడి వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఇద్దరు కూతుళ్లతో బౌద్ధనగర్లోని ఓ భవనంలో ఉంటున్నారు. జనవరి 22న రాత్రి ముగ్గురు భోజనాలు చేసి నిద్రపోయారు. ఉదయం లలిత ఎంతసేపటికి నిద్ర లేవకపోవడంతో తల్లిని లేపేందుకు అమ్మాయిలు ప్రయత్నించి చనిపోయిందని తెలుసుకున్నారు. తల్లి లేని జీవితం ఎందుకనే విరక్తితో కూతుళ్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. సికింద్రాబాద్ వారాసిగూడలో ఇద్దరు కూతుర్లు తమ తల్లి మృతదేహంతో దాదాపు 8 రోజుల పాటు గడిపారు. ఇరుగు పొరుగు వాళ్ళకి దుర్వాసన రావడంతో పోలీసులకి సమాచారం అందించారు. ప్రస్తుతం పోలీసులు కూడా వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ఇంటి యజమానురాలు మనతో పాటు ఉన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని ఆమె మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, అసలు తల్లి మృతి చెందిందని మీకు ఎప్పుడు తెలిసింది మేడం? లలిత మృతి చెందింది నిన్ననే తెలిసింది. అది కూడా పోలీసే నాకు ఫోన్ చేసి చెప్పారు. ఓకే, నేను 27th వాళ్ళు ఏం చెప్పారు, 26th రోజు యాక్చువల్ వాళ్ళు సంక్రాంతి అంటే 17th జనవరి అట్లా వెకేట్ చేస్తానన్నారు. అయితే 27th జనవరి రోజు నాకు మెసేజ్ చేశారు, 26th జనవరి వెకేట్ చేస్తారని వాట్సాప్ మెసేజ్ చేసినారు. ఓకే, నేను ఐ గేవ్ టైం. సో 27th జనవరి రోజు వెళ్తే డోర్ తీస్తలేరు. 2 కుక్కల సపోర్ట్ వస్తున్నాయి, మ్యూజిక్ సపోర్ట్ వస్తున్నాయి. ఆమె లోపల నుంచి మాట్లాడుతుంది కూడా, రేణుక రవలి అక్క, ఆమె కూడా మాట్లాడుతుంది, వాళ్ళ కూతురు. బట్ డోరే ఓపెన్ చేస్తలేరు. అయితే నేను పోలీసు కంప్లైంట్ చేసిన, ఇట్లా డోర్ ఓపెన్ చేస్తలేరు. నాకు కూడా వాసన వచ్చింది. నేను అనుకున్నా కుక్క చనిపోయిందేమో లేకపోతే పార్టీ స్మెల్ ఏమో అని అట్లా అనుకున్నా. బట్ డోరే ఓపెన్ చేసి నేను పోలీస్కి కంప్లైంట్ చేసిన, వచ్చి చూడు ఏంటి ఇట్లా ఓపెన్ చేయట్లేదని. అయితే వాళ్ళు ఏమన్నారు, మేబీ డాగ్ చనిపోతే అంటే వెల్ఫేర్కి ఫోన్ చేయి, GHMC యానిమల్ వెల్ఫేర్కి ఫోన్ చేయి. నేను ఇంకా ఫోన్ చేయలే. ఇంకా వాళ్ళు రమ్మన్నారు, వాళ్ళు పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు, నేను ఇంకా రాలే. ఈ 2-3 డేస్ టైంలోనే ఇది బయట పడ్డది. బట్ పక్క వాళ్ళకు కూడా వాసన వస్తుంది అని కూడా తెలిసింది. అది వస్తుంది కాబట్టి నేను వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళిన. డోర్ నాక్ చేసి 20 minutes కూడా ఉన్నాం. రాకపోతే ఇక మీతో పాటు వాళ్ళు బిహేవియర్ ఎలా ఉండేది మేడం? అసలు బిహేవియర్ అయితే నార్మల్ అండి, నార్మల్గా మాట్లాడుతూ చేసుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు, వస్తున్నారు. ఏమన్నా సమాధానం ఏమైనా ఉంటే ఏమి ఇరిటేషన్, కోపము, అన్ఫ్రెండ్లీ నేచర్ అయితే ఉండే. ఎప్పుడన్నా ఇల్లాజికల్గా మాట్లాడడం. బయట అయితే వాళ్ళు బాగానే తిరుగుతుండే, కూరగాయల మార్కెట్కి వెళ్తుండే, బిల్డింగ్లో తిరుగుతుండే. బట్ ఇది మేబీ దే ఆర్ మెంటలీ డిస్టర్బ్, సో దే డిడ్ నాట్ ఆ బాడీని ఇంకా బయటికి తీసుకుపోలే. బట్ ఆమెకి హెల్త్ కండిషన్ అయితే ఉండే, ఆమెకి అది బ్రీతింగ్ ప్రాబ్లం ఉండే. మేము 18th జనవరి రోజు వస్తే ఆమె హెవీలీ బ్రీతింగ్ తీసుకుంటుంది ఎక్కువ. సో ఆ రోజు హాస్పిటల్కి వెళ్తుంది అని తెలిసింది. సో నిన్న ఫారెన్సిక్ టీమ్ వాళ్ళు కూడా చెప్పారు కదా, సో మోస్ట్ ప్రాబబ్లీ త్రూ హార్ట్ అటాక్ చనిపోయిందని. రెంట్ కూడా సరిగ్గా పే చేయట్లేదు అని కంప్లైంట్ కూడా వచ్చింది. దీనిపై నిజమేంత? అవును, ఇప్పుడు యూజువలీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు 2 వాళ్ళ ఆధార్ కార్డులు ప్లస్ అగ్రిమెంటు అండ్ ఒకటి అడ్వాన్స్ ప్లస్ రన్నింగ్ మంత్ తీసుకుంటాం కదా. వాళ్ళు జస్ట్ రెంట్ ఇచ్చారు, అడ్వాన్స్ ఇంకా ఇవ్వలే. ఆధార్ కార్డు అడిగితే కూడా చాలా ఇల్లాజికల్ రిప్లై ఇస్తున్నారు. లైక్ ఆఫీస్లో ఉంది, తెస్తాము, ఇస్తాము, ఇది తర్వాత మేము అన్నాం ఇంకా ఖాళీ చేసే, ఎందుకంటే యూఆర్ నాట్ గివింగ్ ఆధార్ కార్డ్. తర్వాత డిసెంబర్లో ఖాళీ చేస్తా అన్నారు. అయితే ఇంకా వాళ్ళు ఏమన్నారు, ఇంకా మేము ఖాళీ చేస్తున్నాం కదా, ఆధార్ కార్డు ఎందుకు అన్నారు. మేము అదే జనవరి 17th సంక్రాంతి అయినాక ఖాళీ చేస్తాము అని అన్నారు పోలీసు వాళ్ళకే. సో ఇంకా మేము కిరాయి కూడా ఏం అడగలే, ఓకే యు వెకేట్ అని అంతే. ప్రస్తుతానికైతే లలిత ఇద్దరు కుమార్తెలను రవలిని అలాగే యశ్వితను కూడా పోలీసులు పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్లారు. అక్కడ వారి నుంచి మరింత సమాచారం అయితే రాబట్టబోతున్నారు. లలిత మృతి వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా, ఆమె ఆత్మహత్యకు నిజంగానే పాల్పడిందా లేదంటే హత్య చేశారా అనే కోణంలో అయితే పోలీసులు కూడా పూర్తిగా దర్యాప్తు ప్రారంభించారు. కెమెరామ్యాన్ చరణ్తో మణికంఠ, ABN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.